కాంగ్రెస్ ఈరోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం ప్రధాని గారు ఈ దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే రాజ్యాంగాన్ని తూట్లు వచ్చే పద్ధతిలో అనేక ప్రభుత్వ రంగాలు ప్రైవేటు పరం చేస్తూ రైతులకు నల్ల చట్టాలు చేస్తూ ఈరోజు మళ్ళీ మైనార్టీలకు సంబంధించిన బోర్డు చట్టాన్ని సవరణ చేయడం కోసం మైనార్టీలకు జరిగే నష్టాన్ని ఆ విధంగా దుర్భాగ్యం ఈరోజు చేస్తాడో రేపు పొద్దున భవిష్యత్తులో మళ్ళీ క్రిస్టియన్లని గతంలో దళితులపైన అనేకమైన మహిళలపైన దాడులు అనేక జరుగుతున్నప్పటికీ వాటికి ఉన్నటువంటి చట్టాలను నీరుగార్చే పద్ధతిలో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. వాటికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులు మైనార్టీలు దళితులు ప్రజా సంఘాలు ఆ పక్షాలు మొత్తం కూడా ఏకమై ఐక్యంగా జేఏసీగా ఏర్పడి ఈ యొక్క బీజేపీ మతోన్మాద వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన పని ఎంతైనా ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈ యొక్క నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో కూడా జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖున మైనార్టీ మిగతా ప్రజా సంఘాలను కలుపుకొని ఒక నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాటికి సంఘీభాగంగా ఇక్కడ మేము ఎంసీపీ పార్టీ మా జిల్లా కన్వీనర్ లాభేష్ నా పేరు, అదేవిధంగా మన సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు వెంకటేశ్వర గారు, అదేవిధంగా సిపిఎంఎల్ మాస్ లైన్ అల్లప్ప గారు రాష్ట్ర నాయకులు, అదేవిధంగా న్యూడెమోక్రస్ 2 మన నవీన్ గారు, అదేవిధంగా మహిళా సంఘం, అదేవిధంగా పాలమనాడు నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు, ముస్లిం సంఘం సంబంధించినటువంటి మైనార్టీ సంఘాలు మన దౌలత్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి సుధాకర్ గారు అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు ఈ నెల 23న జరిగేటువంటి నిరసన ర్యాలీ పెద్ద ఎత్తున చేయాలని, దాని వంతుగా మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి 4 వామపక్ష పార్టీలు కుల సంఘాలు దళిత సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున సంఘీభంగా ఒక ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపుకోవడం జరుగుతూ ఉంది. రేపు బుధవారం 23వ తారీఖున ఈ యొక్క 4 పార్టీలో ఉన్నటువంటి వామపక్ష పార్టీ కార్యకర్తలతో పాటు మాలమానాడు ఎంఆర్పీఎస్ నాయకులు మైనార్టీ సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 23వ తేదీన నందికొట్కూరు పట్టణంలో భారీ ఎత్తున ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వామపక్ష పార్టీలతో